నమస్కారం. మే 2026 అనగానే అసలు ఆకాశంలో ఎలాంటి గ్రహ మార్పులు జరగబోతున్నాయి, వాటివల్ల గ్లోబల్ ట్రెండ్స్ ఎలా మారుతాయి, జ్యోతిష్యపరంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలని ఈరోజు ఈ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. సాధారణంగా గ్రహాలు మారుతున్నాయి అనగానే మనలో చాలామందికి ఏదో తెలియని భయం మొదలవుతుంది కదా. కాని అస్సలు భయపడాల్సిన పనేలేదు. సరైన అవగాహన ఉంటే ఈ కాస్మిక్ వెదర్ని మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆ భయాన్ని పోగొట్టి ఈ సమయాన్ని మనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, మొదటగా మే నెలలో జరిగే భారీ గ్రహ సంచారాలు, ఆ తరువాత వాటి వల్ల ప్రపంచంపై పడే ప్రభావాలు, ఆ వెంటనే కర్కాటక రాశివారి ప్రత్యేక ఫలితాలు, మనం క్యాలెండర్లో మార్క్ చేసుకోవలసిన ముఖ్యమైన తేదీలు చూద్దాం. అలాగే జ్యోతిష్య స్థానాలు అసలు ఎలా పనిచేస్తాయి అనే లాజిక్, చివరగా మనం ప్రతిరోజూ సులభంగా చేసుకోగలిగే పరిహారాలు, ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి కవర్ చేద్దాం. ఇక మొదటి విభాగంలోకి వెళ్తే మే నెల గ్రహ మార్పులు 2026 కాస్మిక్ మూవర్స్. ఈ నెలలో ఆకాశంలో జరిగే మార్పులు చాలా వేగంగా, ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. ఒకసారి ఈ టైంలైన్ని గమనించండి. ఖచ్చితంగా ఏ రోజు ఏం జరుగుతుందంటే, మొదటగా మే 11వ తేదీన కుజుడు మారుతున్నాడు. దీని ఇంపాక్ట్ ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద వెంటనే కనిపిస్తుంది. ఆ తర్వాత కేవలం 3 రోజుల వ్యవధిలోనే, అంటే మే 14న శుక్రుడు మిథునరాశిలోకి, మే 15న బుధుడు రవి ఇద్దరూ వృషభరాశిలోకి మారుతున్నారు. చూశారు కదా, కేవలం 4 రోజుల వ్యవధిలో ఇన్ని ప్రధాన గ్రహాలు ఒకేసారి మారడం నిజంగా చాలా కీలకమైన పరిణామమని చెప్పాలి. ఇప్పుడు రెండవ విభాగం చూద్దాం. గ్లోబల్ మరియు నేషనల్ అంచనాలు. ఈ గ్రహాల కదలికలు కేవలం ఆకాశానికే పరిమితం కాకుండా రియల్ వరల్డ్లో ఎలాంటి ట్రెండ్స్ని క్రియేట్ చేయబోతున్నాయో చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ గ్రహాల మార్పులు మన నిజ జీవితంపై ఎలా ప్రభావం చూపుతున్నాయో చూడండి. కుజుడు అగ్నితత్వ రాసుల్లోకి రావడం వల్ల ఎండలు విపరీతంగా మండిపోతాయి. అబ్సల్యూట్లీ ఎక్స్ట్రీమ్ హీట్ అన్నమాట. అలాగే రవి బుధులు వృషభ రాశిలోకి రావడం వల్ల గోల్డ్ రేట్లు కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం, గురువు జలరాశుల వైపు ప్రయాణించడం వల్ల నీటి ద్వారా వ్యాపించే వైరస్ల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాచినీళ్లు తాగడం బెస్ట్. అయితే నెగటివ్ మాత్రమే కాదు సుమా, శుక్రుడు గురువుల కలయిక వల్ల విద్యారంగంలో అద్భుతమైన కొత్త ఆవిష్కరణలు కూడా రాబోతున్నాయి. అది నిజంగా ఒక పాజిటివ్ సైన్. ఇక మూడవ విభాగం కర్కాటక రాశి, అంటే క్యాన్సర్ సైన్. వారికి ఈ మే నెల ఎలా ఉండబోతోంది? ఈ రాశిలో పుట్టినవారి జ్యోతిష్య పరిస్థితులు ఎంత స్పెసిఫిక్గా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశివారి కెరియర్ గురించి మాట్లాడితే ఇక్కడ 2 భిన్నమైన విషయాలు కనిపిస్తున్నాయి. దశమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల పోలీస్ లేదా డిఫెన్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేసేవారికి అద్భుతమైన ప్రమోషన్లు వచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. కానీ అదే సమయంలో ఇంకోవైపు చూస్తే విపరీతమైన పని ఒత్తిడి, అలాగే ఉన్న చోట నుంచి వేరే ఊరికి లేదా ప్రాంతానికి రీలొకేట్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అంటే సక్సెస్ వస్తుంది, కాని దాంతోపాటే కాస్త స్ట్రెస్, శ్రమ కూడా గ్యారంటీగా ఉంటాయి. ఈ పాయింట్స్ ఒకసారి గమనించండి. 11, 12 స్థానాల్లో గ్రహాల కలయికల వల్ల వీరికి లాభదాయకమైన పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద అలర్ట్. అష్టమ స్థానంలో రాహువు ఉన్నాడు. దీని అర్థమేంటో తెలుసా? డ్రైవింగ్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పీడ్ పనికిరాదు. అస్సలు స్పీడొద్దు, చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. అలాగే ధనస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. నెక్స్ట్ 4వ విభాగం. క్యాలెండర్లో మనం మార్క్ చేసి పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన తేదీలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చార్ట్ ఒకసారి చూడండి. ఈ తేదీలు అస్సలు మర్చిపోవద్దు. మే 17, 18 తేదీల్లో బిజినెస్ అండ్ ప్రాఫిట్స్ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. మే 23, 24 తేదీల్లో పర్సనల్ ఫైనాన్స్, అంటే సొంత ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఇక నెలాఖరు, అంటే మే 28 నుంచి 31 వరకు కొత్త స్నేహాలను గానీ రొమాంటిక్ రిలేషన్స్ గానీ యాక్సెప్ట్ చేయకపోవడమే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా మే 30, 31 తేదీల్లో హెల్త్ గురించి, ముఖ్యంగా ఐవీఎఫ్ లేదా ఐఓఐ లాంటి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునేవారు ఎక్స్ట్రీమ్ కాషన్, అంటే అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇదొక్కటి మాత్రం మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మే 35, 31 తేదీల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి మేజర్ డెసిషన్స్ తీసుకోకండి. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆ 2 రోజులు కాస్త ఆగి, కూల్గా ఆలోచించి ఆ మే నెల పూర్తయ్యే వరకు వేచి చుట్టం. దట్స్ ఇట్. ఇప్పుడు 5వ విభాగం
జ్యోతిష్య స్థానాలు అంటే ఏంటి, వాటి వెనక ఉన్న లాజిక్ ఏంటి, ఈ విశ్లేషణను మనం ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడానికి ప్రాచీనకాలం నాటి ఈ జ్యోతిష్య భావాల సిస్టమ్ గురించి కాస్త మాట్లాడుకుందాం. అసలు ఈ జ్యోతిష్య స్థానాలు ఎంత స్పెసిఫిక్ అంటే, ఉదాహరణకు ఈ 12వ స్థానాన్ని చూడండి. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చెయ్యాలి, సొంత ఊర్లో ఉంటే మంచిదా లేక ఫారిన్ వెళ్తే లైఫ్ సెటిల్ అవుతుందా, ఇలాంటి ఖచ్చితమైన డిసిషన్స్ అన్నీ ఈ స్థానమే డిసైడ్ చేస్తుంది. ఒక రకంగా ఇది మన లైఫ్ పజిల్లో ఒక కీ పీస్ లాంటిదన్నమాట. ఈ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది, జ్యోతిష్యం అనేది ఏదో గుడ్డి నమ్మకం కాదు, ఇదొక పర్ఫెక్ట్ అనలిటికల్ టూల్. ఫస్ట్ హౌస్ మన పర్సనాలిటీని, సెకండ్ హౌస్ మన ఆదాయాన్ని, ఫోర్త్ హౌస్ ఆస్తులు, ఎడ్యుకేషన్ని సూచిస్తాయి. అలాగే 6th హౌస్ హెల్త్ని, 10th హౌస్ మన కెరియర్ గ్రోత్ని కంట్రోల్ చేస్తాయి. ఒకవేళ ఏదైనా హౌజులో బలం తగ్గితే ఆ ఫీల్డ్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి తగ్గ రెమెడీస్ చేసుకుంటే చాలు, అంతేగాని ప్రతిదీ నా బ్యాడ్ లక్ రా బాబు అని అస్సలు నిరాశపడకూడదు. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 6వ విభాగం, ముఖ్యమైన పరిహారాలు. ఈ ఖగోళ మార్పుల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చెప్పే ప్రాక్టికల్ అండ్ స్పిరిచువల్ స్టెప్స్ ఏంటో చూద్దాం. చూడండి, అందరూ శనిదేవుడనగానే గజగజ వణికిపోతారు కదా, కాని అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. శని అంటే కష్టాలు పెట్టడం కాదు, మనల్ని క్రమశిక్షణలో పెట్టే ఒక అద్భుతమైన సమయం. ఒకసారి చరిత్ర చూస్తే ఎంతోమంది గొప్ప గొప్ప లీడర్స్, రాజకీయ నాయకులు పవర్లోకొచ్చింది ఖచ్చితంగా ఈ శని సంచారం జరుగుతున్న టైంలోనే. కాబట్టి ఫియర్ వద్దు, ఎంపవర్మెంట్ ముఖ్యం. మరి శని ప్రభావం ఉన్నవారు ఏం చేయాలి? చాలా సింపుల్. ఈ 4 స్టెప్ వీకెండ్ రొటీన్ ఫాలో అయిపోండి. శనివారం రోజు ఒంటికి స్వచ్ఛమైన నువ్వుల నూనె రాసుకోండి. ఒక 10-20 నిమిషాలు అలా ఆగి చక్కగా స్నానం చేయండి. ఆ తర్వాత దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లడం లేదా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఈ చిన్న రొటీన్ చాలు, ఎలాంటి నెగటివ్ ఇంపాక్ట్ అయినా సరే చాలా ఈజీగా మాయమైపోతుంది. వీటితో పాటు రోజువారీ లైఫ్లో మనం ఫాలో అవ్వాల్సినవి ఇంకొన్నున్నాయి. మధ్యాహ్నం పూట నిద్రపోవడం అవాయిడ్ చేయండి. ఏవైనా ముఖ్యమైన పనులుంటే వాయిదా వెయ్యకండి, వెంటనే ఫినిష్ చేయండి. ఇంకో విషయం, ఎదుటివాళ్ల మీద జోకులు వేసేటప్పుడు కాస్త లిమిట్లో ఉండటం బెటర్, ఎందుకంటే అది కొన్నిసార్లు వాళ్ళని హర్ట్ చేయొచ్చు. ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించడం, లలితా సహస్రనామం చదవడం, టైం దొరికినప్పుడు గోశాలకు వెళ్లి గోసేవ చేయడం, ఇవన్నీ మనకొక పాజిటివ్ ఆరాని, స్పిరిచువల్ ప్రొటెక్షన్ని ఇస్తాయి. సో ఈ విశ్లేషణను ముగించే ముందు మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ధర్మబద్ధమైన జీవితమే మనకెప్పుడూ రక్షణ కవచం లాంటిది. విశ్వంలో జరిగే ఈ మార్పుల మీద కాస్త అవగాహన పెంచుకుని ధర్మంగా జీవిస్తే మన భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అవును కదా? ఈ సరియైన నాలెడ్జ్తో మే 2026ని కాన్ఫిడెంట్గా, సక్సెస్ఫుల్గా ఫేస్ చేద్దాం. ఈ విశ్లేషణ మీకు ఎంతో హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.